ఆరాధించడానికి, పురికొల్పడానికి, ఆయన పాదాల చెంతకు ఆకర్షించడానికి, నిన్ను తిరిగి ఉజ్జీవింపచేయడానికి, నీలో చల్లారినటువంటి మంట తిరిగి రగిలించడానికి దేవుడు నిన్ను ఆయన పాదాల చెంతకు ఆకర్షించాడు. ఇక నడుం కట్టు, మోకాళ్ళే, ఇంకెంతకు మించి నేనేం చెప్పనులే, మోకాళ్ళ మీదలే. నా దేవుని కార్యాలు చూడబోతున్నావు నువ్వు. సందేహించొద్దు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అలాంటి వాడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకుతుందని తలంచుకొనరాదు. నిలువు మోకాళ్ళే. ఈ ఆల్ నైట్లో నిద్రను పక్కన పెట్టేసి లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నువ్వు ప్రభు పాదాల చెంత గోజాడటానికి మోకాళ్ళేసా. ఈరోజు నువ్వు వేస్తున్న ఈ మోకాళ్ళు ఇక నీకు అలవాటుగా మారాలి. ప్రతి దానికి నువ్వు దేవుని పాదాల చెంతకు వెళ్ళి దీన మనసుతో, అయ్యా నాకేమీ తెలియదు, నాకు సహాయము చేయమని, తెలివి విషయంలో, జ్ఞానం విషయంలో, పరిస్థితుల విషయంలో, సమస్యల విషయంలో, అవసరతల విషయంలో, శక్తి విషయంలో, బలం విషయంలో, జ్ఞానం విషయంలో, ప్రభు చిత్తాన్ని నెరవేర్చే విషయంలో, దేనికైనా సరే ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేయి. ఈ నూతన సంవత్సర శుభారంభంలో, ఈ మొదటి ఆన్లైన్లో ఒక తీర్మానం చేయి. నిర్లక్ష్యం చేశాను ప్రభా నీ సన్నిధిని. నీ పాదాల చెంత కనిపెట్టి గోజాడితే ఎన్నో చేశావు, నాకు ఎన్నో అనుభవించాను కూడా, ఎన్నో పొందాను కూడా. కానీ నిర్లక్ష్యం చేశానయ్యా. పంటకి తెగులు వస్తే మందుల మీద మనసు పెట్టాను, కానీ ఎంత గొప్ప తెగుళ్లను కూడా తిప్పగలిగి నీ మీద మనసు పెట్టలేకపోయానయ్యా. తప్పు చేశాను. మోకాళ్ళుని నా ప్రభువా కార్యము జరిగించని నిన్ను గోజాడలేకపోయానయ్యా. శరీరానికి రోగం వస్తే వైద్యుల కాళ్ళు పట్టుకొని ఏడ్చి మొత్తుకొని మొరపెట్టుకున్నాను, కానీ నీ పాదాల చెంత గోజాటం అనే దాన్ని నిర్లక్ష్యం చేస్తాను. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇంకా ఎవరు అప్పిస్తారా అనే అప్పులు ఇచ్చేవాళ్ళని పాదాలు పట్టుకొని గోజాడుకున్నట్టు అడుక్కున్నాను, బతిమలాడుకుంటున్నాను, కానీ అప్పులు ఇచ్చేవాడి కోసం వెతుక్కొని వాడిని గోజాడుకుంటున్నాను, కానీ అసలు అప్పే లేకుండా చేయగలిగే అద్భుతకరమైన నిన్ను ఆశ్రయించలేకపోయాను. నేను తప్పు చేశాను. స్పిరిచువల్ లైఫ్లో దిగజారిపోయిన స్థితిలో నన్ను ఎవరు లేవనెత్తుతారని ఎవరి దయ కోసం ఎదురు చూశాను, కానీ కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిన వారిని ఊతమిచ్చి నిలిపేవాడు నిన్ను ఆశ్రయించలేకపోయాడు. తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు. ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను, నువ్వు తప్ప నాకు దిక్కులేదు, నీ పాదాలు తప్ప నాకు ఆశ్రయం లేదు. మనుషుల దయ, మనుషుల జాలి, మనుషుల కనికరం నాకు ఎంతవరకు తెలియదు. నన్ను క్షమించదేవా. నా పరిస్థితులు, నా ఇంటి పరిస్థితులు, నా ఆత్మీయ జీవిత స్థితిగతులు అన్నీ నీకు తెలుసు తండ్రి. నీ పాదాలు పట్టుకుంటున్నాను, ఈ రాత్రి నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నా ఎడల జాలిపడు, నన్ను కనికరించు. నువ్వు జోక్యం చేసుకొని నన్ను కొలిక్కి తీసుకురాకపోతే నేను బయటపడే పరిస్థితుల్లో లేనయ్యా. ప్లీజ్, నేను అశ్రద్ధ చేశాను, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించు. నేను ఒప్పుకుంటున్నాను దేవా, నేను ఒప్పుకుంటున్నాను. గతంలో ప్రతి చిన్నదానికి పెద్దదానికి నీ దగ్గరకు వచ్చి, దేవా నువ్వు ఉన్నావు కదా, నువ్వు చేయవా అని అడిగిన నేను, ఎన్నో పొందిన నేను, ఎన్నో సాధించిన నేను, ఎన్నో అనుభవించిన నేను ఈరోజు నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశాను, నీ పాదాల నిర్లక్ష్యం చేశాను. మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారిగా మారిపోయాను. ప్లీజ్ నన్ను క్షమించు దేవా. నీ పాదాల దగ్గరికి వస్తాదేవా, ఇక నీ సన్నిధినే గోజాడుతాదేవా. అన్యాయస్తుడే న్యాయం తీర్చినప్పుడు, ఆ దీనురాలి విశ్వాసం అంత కార్యం జరిగినప్పుడు, ఆ విధవరాలి విశ్వాసము ఒక ఎడారి లాంటి వ్యక్తిలో
సెలయేళ్లు ప్రవహింపజేసినప్పుడు నా విశ్వాసము నీ మీద వచ్చి నీ పాదాల చెంతకు వచ్చి న్యాయవంతుడ నిన్ను గోజాడుతాను. రాతి లాంటి వ్యక్తుల్ని కరిగించి మార్చగలవు నీవు. కఠిన పాషాణ హృదయాల గుండెలు బ్రద్దలు చేసి లొంగ తీయగలవు నీవు. నీ కాళ్ళ దగ్గరికి వస్తాదేవా. పరిగెత్తుతున్నాను రకరకాలుగా, పరిగెత్తుతున్నాను మనుషుల దయ కొరకు, పరిగెత్తుతున్నాను మనుషుల దయ కొరకు. అయ్యో, ఎక్కడి నుంచి ఎక్కడికో పడిపోయినట్టున్నాను, ఏదో చేస్తున్నట్టున్నాను, కానీ దిగిపోయానన్న సంగతి అర్థమైంది, దిగజారిపోయానన్న సంగతి అర్థమైంది. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నా ఎడల కనికరం చూపు. అడుగో, ఈ రాత్రి అడుగో. ఆయన ఆత్మ మన మధ్య సంచరిస్తుంది. నయానో భయానో నవ్వించో కవించో కొన్ని మాటలు, విలువైన మాటలు నీ గుండెల్లోనికి ప్రవేశపెట్టాలని నా ఆశ, నా హరాట. ఈరోజు నాకు నేర్పాడు దేవుడు. ఒక్కసారి నన్ను హెచ్చరించాడు, రే ఇట్లా చేయి, ఎక్కడ మిస్ అయ్యావో చూసుకోవాలి. నాతో మాట్లాడాడు నా దేవుడు. పంచి ఇదిరా, ఇదిరా, సైతాన్ని కొడితే ఇట్లా కొట్టాలరా, ఇదిరా అని నాకు నేర్పాడు ఈరోజు దేవుడు. ఈరోజు నీకు కూడా మళ్ళీ ఒక్కసారి పునరుద్ధరించాడు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువుని అడుగు. ఏం అడుగుతావు అడుగు. దేని గురించి నువ్వు నలిగిపోతున్నావు అడుగు. ఈ రాత్రి ఏది నిన్ను కలత చేసిందో అడుగు. ఏది నిన్ను కృంగదీస్తుందో అడుగు. ఏది నిన్ను బాధ పెడుతుందో అడుగు. ఏది పొందగోరావో అడుగు. ఈ రాత్రి నీ విజ్ఞాపన ఆయన సన్నిధికి చేరుతుంది. నీ గుండెలో ఉన్న వేదన దేవుని ముందుంచు. నువ్వేం పొందగోరుతున్నావో నీ ప్రభువుని అడుగు. నీ ప్రియుని ప్రాణనాథుని అడుగు. ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది. ఆయన నీ ఎదుటనే ఉన్నాడు. ఆయన నీ ఎదుటనే ఉన్నాడు. ఆయన పాదాల సన్నిధిని ఉన్నావు. ఆయన పాదాల సన్నిధిని ఉన్నావు. సైన్యములకు అధిపతిగా యెహోవా సురక్షితమైన రెక్కల నీడలోనికి నీవు వచ్చి ఉన్న అధిక మేలు నీకు కలుగుతుంది. లైవ్ లో, జూమ్ లో ఉన్న బిడ్డలు మోకాళ్ళు వేయండి, ప్రార్థనలో ఉండండి, కన్నీరు విడవండి, కన్నీరు విడవండి. హిజ్కియా కన్నీరు విడుచుచు ప్రార్థించినప్పుడు తక్షణమే 15 సంవత్సరాల ఆయుష్ పొందాడు. యాకోబు కన్నీళ్లతో యబ్బోకు రేవు దగ్గర, దేవా వెనక నుయ్యి ముందు గొయ్యి అన్నట్టు అయిపోయింది నా బతుకు. వెనక్కి వెళ్తే మామయ్య చంపుతాడు, ముందుకెళ్తే అన్నయ్య చంపుతాడు. నాకు దారి అర్థం కావటం లేదు. ఈ రాత్రి నీ దాసుని దాటిపోతావా? కన్నీళ్లతో మగసిరి గలవాడై గోజాడినప్పుడు, పెనుగులాడినప్పుడేమో తొడగూటి మీద కొట్టిన దేవుడు ఎప్పుడైతే కాళ్ళు పట్టుకొని ఏడ్చాడో వెళ్ళలేకపోయాడు. యాకోబు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అని అడగాల్సి వచ్చింది దేవుడే. ఈ రాత్రి నువ్వు ఏడు దేవుని ముందు, దేవా నన్ను దాటిపోతావా? నా దీన స్థితి నీకు తెలుసు కదా, నా హృదయ వేదన నీకు తెలుసు కదా, నేను అనుభవిస్తున్న ఆక్రందన నీకు తెలుసు కదా. నా తండ్రి నన్ను దాటిపోతావా? బ్రతకలేను దేవా, బ్రతకలేను, నా వల్ల కాదు దేవా. కన్నీళ్లతో మోసాడు. యాకోబు ఏడుస్తుంటే ఇక దేవుడు బ్రతిమలాటం మొదలు పెట్టాడు. యాకోబు నన్ను పోనీ. దేవుడు ఎక్కడా, యాకోబు ఎక్కడా? యాకోబు ఆపితే దేవుడు ఆగుతాడా? కానీ ఆగిపోయాడు. దేవుడిని ఏం ఆపినాయో తెలుసా? యాకోబు కన్నీళ్ళు ఆపేసిన. ఈ రాత్రి నీ కన్నీరు ప్రభువుని నిలుపుతాయి. ఈ రాత్రి నీ కన్నీళ్ళు ఆయన దాటిపోకుండా నిన్ను ఆశీర్వదించడానికి నిలబెడతాయి. నీ కన్నీళ్ళు ఆయన సన్నిధిలో ఉన్నాయి. కన్నీళ్లతో కోసాడు. అడుగు, నువ్వేం అడుగుతావు అడుగు. ఏ విషయంలో విజయం కావాలడు. నిన్ను నలగొడుతున్న శ్రమ ఏదో అడుగో.
ఈ ప్రార్థన వట్టిగా పోదు బిడ్డ, ఈ ప్రార్థన వట్టిగా పోదు బిడ్డ. నువ్వు మనుషుల ముందు ఏడవట్లా, జీవము గల నా దేవుని ముందు నీ కన్నీళ్లున్నాయి. నువ్వు మనుషుల ముందు ఏడవట్లా, నా ప్రభు ముందు దుఃఖపడుతున్నావు. నువ్వు సిగ్గుపడనక్కరలేదు. మనుషుల ముందు మనం ఏడవడానికి సిగ్గుపడాలి, మనుషుల దేహి అనడానికి సిగ్గుపడాలి. ప్రభువుని మనం అడగడానికి సిగ్గెందుకు? కన్నీళ్లతో గోజాడదాం. దేవా దేవా, మీకు నన్ను క్షమించు, నా తొందరపాటులు క్షమించు, నా బుద్ధిహీనతలు క్షమించు, నా బలహీనతలు క్షమించు, పొరపాట్లు క్షమించు, నా తొందరపాటు మాటలు క్షమించు, నా తప్పుడు అడుగులు క్షమించు. నీ సన్నిధి నిర్లక్ష్యం చేసి ఎంత పాపం చేశాను దేవా, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఎంత పాపం చేశాను ప్రభు. నీ పాదాల చెంత కనిపెట్టుకోవటం, గోజాడుకోవటం అనే విలువైన మార్గాన్ని వదిలిపెట్టి ఎంత మూర్ఖపు పని చేశాను ప్రభువా. అయ్యో దేవా, నన్ను క్షమించు. ఇన్ని విజయాలు ఇచ్చింది నువ్వు కదా, ఇంత కృప చూపింది నువ్వు కదా, ఇంత బలం ఇచ్చింది నువ్వు కదా, ఈ జ్ఞానం ఇచ్చింది నువ్వు కదా, తలాంతులు ఇచ్చింది నువ్వు కదా, ఆత్మలను ఇచ్చింది నువ్వు కదా, పనినిచ్చింది నువ్వు కదా, బ్రతికించింది నువ్వు కదా, బాగు చేసింది నువ్వు కదా, నడిపిస్తుంది నువ్వు కదా, వెలిగించింది నువ్వు కదా, వాడుకుంటుంది నువ్వు